హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. గతంలో హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా ఈ కార్ రేసు మాజీ మంత్రి కేటీఆర్పై పలు ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కేబినెట్ ఆమోదం లేకుండానే కేటీఆర్ ఆదేశాలతో అధికారులు పలు దఫాల్లో 54.88 కోట్లు చెల్లించారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ ఫిర్యాదుతో ఏసీబీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ 19న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్ను A1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను A2గా, హెచ్ఎండిఏ మాజీ సిఈ బిఎల్ఎన్ రెడ్డిని A3గా చేర్చారు. ఇప్పటికే సేకరించిన పత్రాల ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నించనుంది. కేసుకు సంబంధించిన న్యాయ నిపుణుల సూచన మేరకు ఈ కేసులో విచారణకు అటెండ్ అవుతానని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మరోవైపు తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే కదా. కాగా ఈ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దని తెలిపింది. అయితే కేటీఆర్పై విచారణ కొనసాగించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ను విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇదే కేసులో ఈ నెల 7న విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కేటీఆర్కు సమన్లు జారీ చేసింది. అయితే ఇదే కేసులో సహా నిందితులుగా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్లను ఈ నెల 2, 3వ తేదీల్లోనే విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. అయితే వారిద్దరూ ఈడీ విచారణకు కొంత సమయం కావాలని రాతపూర్వకంగా కోరారు. దీంతో వారికి ఈడీ అధికారులు వారం రోజుల వ్యవధి ఇచ్చారు. కాగా కేటీఆర్ సైతం వారి మాటలోనే మరికొంత సమయం అడుగుతారా లేదా అనేది చూడాలి.